పిండి కొద్దీ రొట్టె అని ఓ సామెత ఉంది. మనం ఎంత పిండి చేస్తే అంత రొట్టె వస్తుంది, ఎంత పిండి ఉంటే ఇంతదే రొట్టె వస్తుంది, ఎంత పిండి ఉంటే ఇంత రొట్టె వస్తుంది. పిండి కొద్దినే రొట్టె. అట్లాగే మనం బిల్లులు ఇస్తుంటే పనులు జరుగుతాయి. పనులు జరగాలంటే డబ్బులు ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండాలి. 100 రూపాయలు పని చేస్తే 60-70 రూపాయలు చేతికి ఇచ్చేస్తుండాలి. అప్పుడు మిగతా పని వేగంగా చేయడానికి ఉంటుంది. అలాగా నువ్వు పని చేస్తూ ఉండు, మేము డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకో అంటే కాంట్రాక్టర్లు దూరం అయ్యేది అక్కడే. జగన్ ఫెయిల్ అయ్యింది అక్కడే. తెలుగుదేశం హయాంలో బిల్లుల్ని ఇవ్వలేదని చెప్పేసి వైసీపీ హయాంలో పనులు చేయలేదు, అందువల్లనే కదా ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు మళ్ళీ పత్రికల్లో రాయడానికైతే బ్యానర్ హెడ్డింగులు బాగుంటున్నాయి. అందులో పనులు ఆలస్యమైతే ఊరుకో, గుత్తేదారులు అధికారులను బాధ్యుల్ని చేస్తాం, వెలుగొండ ఎందుకు ఆలస్యం అంటూ ఆవేదన, కాలువల నిర్వహణ ప్రైవేటుకి, పోలవరం మనకచర్ల అనుసంధాన కార్పొరేషన్ ఏర్పాటు, సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇందులో అసలు లాజిక్ చూడండి, ఎంత మేజర్ ఇష్యూని ఎంత జాగ్రత్తగా దాచారన్నటువంటిది. వెలుగొండ ఎందుకు ఆలస్యం అంటూ ఆవేదన ఎన్నేళ్ల క్రితం నుంచి నడుస్తుంది అది. మరి ఇంతకాలం ఏం చర్యలు తీసుకుంటుంటాం? ఇదంతా పక్కన పెడితే ఇదంతా హెడ్డింగ్ కింద ఉంటుంది. పనులు ఆలస్యమైతే ఊరుకో అంటే బాబు గారికి సంబంధించినటువంటిది ఒక సూపర్ పవర్ కిందన, అదే సందర్భంలో కింద ఉన్న కాంట్రాక్టర్లు వీళ్ళందరూ దొంగలు అన్నటువంటి కోణంలో ప్రొజెక్షన్ ఉంటుంది. అసలు లాజిక్ ఏంటంటే కాలవల నిర్వహణ ప్రైవేటుకి. ఓ పక్కన మొన్ననే సాగునీటి సంఘాల ఎన్నికలు జరిపి మరి ఇచ్చారు. తెలుగుదేశం వాళ్ళే ఉన్నారు అన్ని చోట్ల, తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళే అన్ని చోట్ల నిర్వహణ. మరి వాళ్ళు ఉండగా మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి కాలువలు ఇవ్వడం ఏంటి? పోనీ ఏ వైసీపీ వాళ్ళు గెలిచారో వాళ్ళు సరిగ్గా చేయనియరు, అందుకని ఆగారంటే ఒక అర్థం ఉంది. సాగునీటి కాలువల సంఘాలు పెట్టాక మళ్ళీ కాలువల నిర్వహణ ప్రైవేట్కి ఏంటి? ప్రైవేట్కి ఇస్తే ఏమవుతుంది? డబ్బులు కోట్ల రూపాయలు వాళ్ళకి మేపాల. పైగా ఆ డబ్బులు తీసుకోవడానికి ఏం చేయాలి? నీటి తీరువా అంటే కాలువని వాడినందుకు, కాలువలో నీటిని వాడినందుకు పన్నులు వసూలు చేయాలి. అప్పుడు రైతుకి అసలే నిత్యం కష్టాలు పడుతున్నాడు, గిట్టుబాటు లేదు, మద్దతు లేక ఇబ్బంది పడుతుంటే మరొకటి ఇది ఎక్కడి నుంచి, ఇదెందుకు? ఈ లాజిక్కే మిస్ అవుతోంది.